క్యూలో కాళ్ళు లాగేస్తుంటాయి. గొంతెండితే దాహానికి దిక్కుండదు. చెట్టు కిందే బస. ప్రసవమయ్యాక 1000 నోటు సమర్పించాల్సిందే, లేకుంటే బిడ్డనివరాయే. పాపం ఆ గర్భిణీలకు ఎంత కష్టం. కొండంత ఆస్పత్రి ఉండి ఏం ప్రయోజనం? ఇంతకీ ఎక్కడిదా ఆస్పత్రి? అక్కడికెళ్లిన గర్భిణీలు పడుతున్న అవస్థలేంటి చూద్దాం. కోటి ప్రసూతి ఆస్పత్రి, గర్భిణీ స్త్రీల వైద్య కేంద్రం. ఇది పేరుకే. ఇక్కడికొచ్చిన మహిళలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. కొండంత ఆస్పత్రి ఉందన్న ఆశ కొద్దీ ఇక్కడికొస్తే ఆశ అడియాసే. కారణం, ఇక్కడ ఏ వసతి కూడా ఉండదు. కాళ్ళు లాక్కుపోతుంటాయి. గొంతెండితే దాహానికి దిక్కుండదు. ఒక్కోసారి చెట్టు కిందే బస చేయాల్సిన దుస్థితి. ఎలాగోలా కాన్పైందని భావిస్తే 1000 నోటు సమర్పించుకుందే బిడ్డను చూపరు. ఏంటిది అంటూ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిన ఈ సమయంలో అక్కడి స్థితిగతులపై ఎన్టీవీ ప్రత్యేక కథనం. ఇది గర్భిణీ స్త్రీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి. హైదరాబాద్ లోని కోటిలో ఉంటుంది. ఇక్కడికి దూరాభారం అని భావించకుండా వైద్య సాయం కోసం ఎందరో గర్భిణీలు వస్తుంటారు. ఇది సాక్షాత్తు తమ పుట్టిల్లుగా భావించి ఇక్కడ పురుడు పోసుకోవాలని భావిస్తుంటారు. మామూలుగా ప్రభుత్వ వైద్యం అంటే సామాన్యులకు తెలిసిందే. ఇక్కడ వసతి సౌకర్యాలు దారుణంగా ఉంటాయని తెలుసు. కానీ మరీ ఇంత దారుణమా అనిపిస్తుంది ఈ ఆసుపత్రి. ఎక్కడెక్కడి నుంచో ఈ ఆసుపత్రిని వెతుక్కుంటూ వస్తుంటే ఇక్కడేమాత్రం వసతులుండవు. గర్భం దాల్చి పడుతున్న కష్టం ఒకెత్తైతే ఈ ఆసుపత్రికి వచ్చి కాన్పు చేయించుకోవటం మరో ఎత్తు. దురదృష్టవశాత్తు ఈ ఆసుపత్రిలో కాన్పు చేయించుకోవాల్సి వస్తోంది కదా అంటూ ఎవరికి వాళ్ళు తమ పేదరికాన్ని తిట్టుపోసుకుంటూ కనిపిస్తారు. కావాలంటే మీరే చూడండి. టైం అయ్యేదాకా డెలివరీ అయ్యేదాకా వస్తాం. ఇబ్బంది అంటే ఇక మన బాధకు రావాలి కదా సారు. పంటి బిగువుల కష్టాన్ని బిగబట్టుకుని బతుకు జీవుడా అంటూ ఈ మహిళలంతా ఆసుపత్రి ఆవరణలో ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. పుట్టబోయే బిడ్డ రూపురేఖల్ని మదిలో నిలుపుకుని ఆ ఆనందమే ఆలంబనగా బతికేస్తున్నారు. ఒక్కసారి వీళ్ళని కదిలిస్తే తెలుస్తుంది అసలు అవస్థ. వాళ్ళ ఇంటి వాళ్ళు వస్తారు పేషెంట్లు ఎంబడి. వచ్చినప్పుడు వాళ్ళు కూర్చుంటారు కదా కంపల్సరీ. వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది, మాకు కూడా ఇబ్బంది అవుతుంది. వాటర్ తాగే వాటర్ అస్సలు లేవు. తాగడానికి మాత్రం ఉప్పు నీళ్ళు తాగాలి, లేదంటే బయట పొద్దుగాల 5 గంటలకు వచ్చి లైన్లో వెయిట్ చేస్తాం. 5 గంటల నుంచి మళ్ళీ 12 గంటల వరకు ఆకలైనా ఏమైనా బయట ఆయిల్ ఫుడ్, అది ఎలాంటి ఆయిల్ ఏది కదనో తింటాము. ఈ ఆసుపత్రిలో అవుట్ పేషెంట్ విభాగంలో చూపించుకోవడానికి రోజుకు 400 మందికి తక్కువ కాకుండా వస్తుంటారు. మరీ ముఖ్యంగా సోమ మంగళవారాల్లో అయితే 6 నుంచి 700 మంది గర్భిణీ స్త్రీలు వైద్య సాయం కోసం వస్తుంటారు. దీనికి తగ్గట్టుగా ఇక్కడ ఏర్పాట్లు ఉండాలి. ఇదేం నిన్న మొన్నటి ఆసుపత్రి కాదని అందరికీ తెలిసిందే. రోజుకు ఎంతమంది వస్తున్నారో పోతున్నారో రిజిస్టర్లు చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. ఇందుకు తగిన విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయాలి. కానీ ఆ మాటే ఇక్కడెవరికీ పట్టదు. వచ్చింది గర్భిణీ స్త్రీలే, వాళ్ళు కూర్చోటానికి ఇబ్బంది పడతారే, కనీసం కుర్చీల్ని ఏర్పాటు చేద్దామనే ఇంగితం ఉండదు. నిండు చూలాలు పడ్రాని పాట్లు పడుతూ నేల మీద చతికిలు పడాల్సిందే. డాక్టర్లు వచ్చే వరకు పడుగాపులు కాయాల్సిందే. చేరలేదు, బయట పోయినా నిలబడలే, లోపల పోయినా నిలబడ. ఇంత ఇబ్బంది ఎప్పుడు 24 అవర్స్ వాటరు. ఇట్లా ఇంకా కాలు గుంజితే మాకు కళ్ళు తిరిగి పడ్డా బెదిరిస్తారు, వాళ్ళు తిడతారు, చాలా టార్చర్ పెడతారు. వాళ్ళు వచ్చేది 9-10:30కు, కానీ వీళ్ళు నెట్టి వాడేసేది అయిపోతుంది. తెలంగాణలో నల్గొండ, మహబూబ్ నగర్, మెదక్ తో పాటు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడ వైద్యం కోసం వస్తుంటారు. తెల్లవారుజామున 5 గంటల నుంచే వైద్యుల కోసం ఎదురు చూస్తుంటారు. గర్భిణీ స్త్రీలు ఆసుపత్రికి రావటం ఏమాత్రం ఆలస్యమైనా టోకెన్లు అయిపోతాయి. రేపు రావాలని సెక్యూరిటీ సిబ్బంది భయపెడుతుంటారు. దీంతో గంటల తరబడి వేచి చూస్తుంటారు ఈ మహిళలు. కొందరైతే రోజుల తరబడి హాస్పిటల్ చుట్టూ తిరగలేక అష్టకష్టాలు పడుతున్నామని వాపోతుంటారు. ముందుగా వచ్చిన ముందుగా పంపించాలి, వెనుకొచ్చిన వెనుక పంపించాలి. అట్లా లేదు సిస్టమ్. కూర్చోనిక కుర్చీలు లేవు. పేషెంట్ అయింది, మీరు వెళ్ళండి, బయటకెళ్ళండి, కొట్టేస్తారు. అక్కడ వచ్చి కూర్చున్నాం. సరే, ఇవన్నీ ఎలాగోలా భరిస్తాం. ఏదో సులభంగా ఖర్చు లేకుండా పని అయిపోతే అదే 10,000 అనుకునే లోపు మరో ఆపద ఎదురవుతుంది. ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే ఇక్కడ సిబ్బందికి అంతో ఇంతో సమర్పించుకోవాల్సిందే. లేకుంటే ట్రీట్మెంట్ ఆలస్యం అవుతుందని గాబరా పెట్టేస్తారు. ఈ లంచాల మీదున్న శ్రద్ధ ఇక్కడ స్థితిగతులపై ఎవరికీ ఉండదు.
ట్యాంక్ నిండి నీళ్లు వృధా అయిపోతున్నాయంటే చూసి చూడక వదిలేస్తుంటారు. ప్రైవేట్ హాస్పిటల్ 30 ఏళ్ళు 40 ఏళ్ళు నార్మల్ డెలివరీ. ఇక్కడ చూపించుకుందామని వచ్చాం, పొద్దున 5 గంటలకు వచ్చినాం. ఇంత మటుకు ఏది లేదు. ప్రైవేట్ ఆసుపత్రులలో డబ్బు ఖర్చు పెట్టి ఖరీదైన వైద్యం చేయించుకోలేక ఇక్కడైతే తమకు సరైన వైద్య సాయం అందుతుందన్న కొండంత ఆశతో వస్తుంటారు. కానీ ఇక్కడ అన్ని సమస్యలే, ఏమాత్రం గ్యారంటీ లేదు. కోటి ప్రసూతి ఆసుపత్రికి రావడం అంటే గాల్లో దీపం పెట్టడమే. ఇక్కడి వైద్యం దైవాధీనమే. ప్రయాణికులు ఒక ప్రెగ్నెంట్ ఉన్న ఆడి మనిషి 5-6 గంటలు ప్రయాణం చేసి ఇంత దూరం వస్తే గంట సేపు చూసి మళ్ళీ నువ్వు రేపు రా అని చెప్తే అర్థమేముందాడా? 5-6 లక్షల జీతాలు తీసుకుంటారు. మళ్ళీ కోటర్స్, గవర్నమెంట్ జాబ్ చేసే కోటర్స్ కావాలంటారు. టాయిలెట్స్ లేవు, వాటర్ లేవు. ఆడ మొత్తం ఇప్పుడు ఏమైనా మీడియా వచ్చినప్పుడు ఆడ ఊకడంగానే అవన్నీ నటించడం ఎందుకు సార్? అదంతా గబ్బు కదా అంతా. ఈడ రాస్తే ఆడుకోమంటారు, ఆడ రాస్తే ఆడుకోమంటారు, ఆడ రాస్తే ఆడుకోమంటారు. ఆమె ఇప్పుడు దగ్గర నడవరాకపోయా లేరాకపోయా ఈడ రాయలేదు, ఇంకోసారి దగ్గరికి పోతారు, ఇంకోసారి దగ్గరికి పోతే ఇంకోసారి దగ్గరికి పోతారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు కనీస సౌకర్యాలు కల్పించాలి. అట్లీస్ట్ తాగునీరు, పాయఖానా లాంటి వసతులు ఉండాలి. కానీ ఇవేవీ ఉండవు ఇక్కడ. సరే, ఆసుపత్రి లోపల విషయానికి వద్దాం. ఉన్నవి 160 పడగదులు, చేరేది సుమారు 300 మంది. ఆసుపత్రి సామర్థ్యానికి మించి పేషెంట్లు వస్తుంటే ఏం చెయ్యాలి? అందుకు తగిన ఏర్పాట్లు చేయాలి. ఈ ఆసుపత్రిలో నార్మల్ డెలివరీలు, సిజరీన్లు కలుపుకుని రోజు 25 పైగా జరుగుతుంటాయి. నెలకు 1000 నుంచి 1200 కాన్పులు అవుతుంటాయి. అంతేకాదు, రోజుకి 1/2 డజన్కు పైగా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు సైతం జరుగుతుంటాయి. ఇంత చేస్తే ఇక్కడ ఉన్నది కేవలం 20 మంది గైనకాలజిస్టులు. వీళ్లే అవుట్ పేషెంట్లను చూసుకోవాలి, ఇన్ పేషెంట్లను చూసుకోవాలి, ఆపరేషన్లు చేస్తుండాలి, ఎమర్జెన్సీ కేసుల్ని అటెండ్ చేయాలి. పని భారం ఇంతుంటే సిబ్బంది నియామకాల్ని భారీగా చేపట్టాలి. దశాబ్దాల చరిత్ర కలిగిన ఆసుపత్రి నాడు ఎలా ఉందో నేడు అలాగే ఉంది. ఏమాత్రం మార్పు రాలేదు సరికదా, పేషెంట్లు రెట్టింపై, వసతులు నానాటికి తీసుకట్టుగా మారుతున్నాయి. సార్ పక్కన వాటర్స్ లేవు. మామూలుగా క్యాండిడేట్ వచ్చినా నిలబడడానికి ఆడ ఇబ్బంది ఉంది. మళ్ళీ నిలబడి చైర్స్ గిట్ట లేవు. మామూలుగా ఇంతమంది పబ్లిక్ మీరు ఈరోజు వచ్చిర్రు, ఇంతమంది రేపు రా, మీకు మామూలు ఏమైతుందంటే 2 యూనిట్లుగా ఉన్న కోటి ప్రసూతి ఆసుపత్రిలో 43 మంది నర్సులు పనిచేస్తున్నారు. 160 పడకలకు 43 మంది నర్సులు, అది కూడా 3 షిఫ్ట్లు. ఎలా సరిపోతారు? అలాగని 160 పడకలకు 160 మంది మాత్రమే ఉంటారా? అది లేదు, ఎంతకు రెట్టింపు మందిని చేర్చుకుంటారు. దీంతో చేయాల్సిన పని ఎక్కువ, సిబ్బంది తక్కువగా మారింది ఇక్కడ. కనీసం పదవీ విరమణ చేసిన వైద్యులు, ఇతర సిబ్బంది స్థానాల్లో అయినా నియామకాలు చేపట్టాలి. అది లేదు. 2 యూనిట్లుగా ఉన్న ఈ ఆసుపత్రిలో మరో 2 యూనిట్లు పెంచాల్సి ఉంది. మరి ఎప్పుడు పెంచేట్టు? ఈ ప్రశ్న ఎవరినడగాలో తెలియదు. పేరుకు మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రి, వైద్యం ఏమాత్రం ఉచితంగా లభించదు. లోపల అడుగు పెట్టినప్పటి నుంచి డెలివరీ అయి ఇంటికి చేరే వరకు తడిసి మోపడవుతుంది. ఈ మాత్రం కూడా ఇచ్చుకోలేకుంటే ఎందుకు అంటూ సూటిపోటి మాటలు ఇందుకు అదనం. ఆ విధమేంటో ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వ ఆసుపత్రి అంటే ఉచిత వైద్యం లభిస్తుందని భావిస్తుంటారు. కానీ కోటిలోని ప్రసూతి ఆసుపత్రిలో అలా కాదు. నిండు చూలాలు లోపలికి అడుగు పెట్టాలన్నా, కాన్పు తర్వాత 12 బిడ్డను ఎత్తుకుని ఆమె బయటకు రావాలన్నా ఖర్చు కంపల్సరీ. కాన్పు పూర్తయ్యాక బిడ్డ మొహం చూడాలి అంటే కాసులు సమర్పించుకోవాల్సిందే. వరంగల్కి చెందిన లింగస్వామి భార్య సుజాత గర్భవతి కావడంతో కోటిలోని ప్రసూతి ఆసుపత్రికి తీసుకొచ్చారు. ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవడం సాధ్యం కాక ఇక్కడికొచ్చారు. ఇది 2వ కాన్పు. మాట కలపగానే మొదటి కాన్పు జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు లింగస్వామి. ఉచిత వైద్యం అంటారు కానీ అదేం లేదు. తొలి ప్రసవం అప్పుడు 1100 రూపాయలు కట్నం సమర్పించాక కానీ తాము బిడ్డను చూడలేకపోయామని వాపోయారాయన. ఆల్రెడీ బాబు పుట్టాడు. ఎప్పుడు నైట్ 1కి నొప్పులు స్టార్ట్ చేస్తే 6 గంటలు, మార్నింగ్ 6 గంటలకు స్టార్ట్ చేశారు వాళ్ళ డెలివరీ. అంటే ఇంకొద్ది అయితే బాబు వీళ్ళ అమ్మ ఇద్దరు చనిపోయేవాళ్ళు. అట్లాంటి పరిస్థితి. ఇంకోటి వీళ్ళకి డబ్బులు ఇస్తేనే వీళ్ళు బాబుని ఇచ్చారంటారు. మగపిల్లానికి 1000 రూపాయలు, ఆడపిల్లకు 700. ఇంకోటి ఇప్పుడు లోపల టెస్టులు అనేది జరుగుతుంటుంది. ఏదో బ్లడ్ టెస్ట్ ప్లస్ యూరిన్ టెస్ట్ అట్లాంటివి జరుగుతుంటాయి. వాళ్ళు ఏంటి స్లీపర్స్ వస్తారు, మీకు రిసిప్ట్ ఇవ్వాలంటే మీరు మాకు డబ్బులు ఇవ్వాలి. వాళ్ళు 20 నుంచి 50 వరకు తీసుకుంటారు.
మాకు కంపల్సరీ మాకు డబ్బులు ఇస్తారే మీరు ఇస్తాము, లేకుంటే లేదు అంటారు. 1100 రూపాయలు వీళ్ళకి అచ్చొచ్చిందో ఏమో తెలియదు కానీ కానిపోయిన వెంటనే ఈ మొత్తం కట్నం డిమాండ్ చేస్తారు. ఎవరైనా సరే 1100 రూపాయలు ఇచ్చుకోవాల్సిందే, లేదంటే తమ బిడ్డను వాళ్ళ నుంచి పుచ్చుకోవటం సాధ్యం కాదు. అంతగా ముక్కివిండి మరీ వసూలు చేస్తారు. కేవలం డెలివరీ తర్వాత మాత్రమే కాదు, ఇన్పేషెంట్ గా లోపలకు అడుగుపెట్టిన దగ్గర నుంచి మొదలవుతుంది నిలువు దోపిడీ. టెస్ట్ల సంగతి సరే కంపల్సరిగా డబ్బు కట్టాల్సిందే. అంతా ఉచితమే కదా అంటే ఆస్పత్రి ఉచితమే కానీ మా సేవలు కాదు. కేవలం ఆస్పత్రికి వచ్చిపోవడానికే మాకు జీతాలు. మీకు తగిన పని చేయాలి అంటే మాకు తగిన కాసులు చెల్లించాల్సిందేనంటూ హుకుం జారీ చేస్తుంటారు ఇక్కడి సిబ్బంది. నేంతో లబోదిబోమనటం ఆస్పత్రికి వచ్చే వాళ్ళ వంతవుతోంది. గదుల గురించి కూడా అందరు పేషెంట్లను బయట వేస్తారు, అక్కడ గదులు లేవు, బెడ్ లేవు అని ఇంతకుముందు కంప్లీట్ అయింది ఒకటి. మరి అది చేస్తుర్రా చేయలేదు ఇంకా తెలియదు సార్. ఇది కూడా మంచి చేస్తే బాగుంటుందని కోరిక. దారుణమైన విషయం ఏంటో తెలుసా? ఇక్కడ డెలివరీలు ఆపరేషన్ థియేటర్లోనే అనుకుంటే అంతకన్నా మించిన పొరపాటు మరొకటి ఉండదు. బాత్రూముల దగ్గరే కొందరు బురుడు పోసుకుంటున్నారంటే అంతకన్నా మించిన దురదృష్టం మరొకటి ఏముంటుంది? ఇదేంటని ఇక్కడ సిబ్బందిని పలకరిస్తే ఏమంటారో తెలుసా? ప్రపంచంలో మీరొక్కరే కంటున్నారా అంటూ హేళనగా మాట్లాడతారు. బాత్రూమ్ లో డెలివరీ అయితే ఒక్కోసారి స్టూడెంట్స్ వాళ్ళు ఏదైనా ఉంటే అమ్మ చూద్దాం పోదాం అంటే ఏంది అప్పుడే అంటుంది, అట్లా కన్నోళ్ళు లేరా ఆమెకే ఉంది ఆపదని మాట్లాడుతారు వాళ్ళు. డబ్బులు మస్తు 1000 రూపాయలు తీసుకున్నాక పిల్లగాన్ని ఇయ్యరు, పైసలు లేవన్నా దండం పెట్టినా తీసుకో ఇయ్యరు, పిల్లగాన్ని పక్క జరుపుతారు. అంతేనా, ఒక్కో పడక మీద 2-3 గర్భవతుల్ని ఉంచుతారు. అదేమని అడిగితే ఆసుపత్రికి ఎందుకు వచ్చారని ఎదురు ప్రశ్నేస్తారు. అదేంటి ఈ ఆసుపత్రి ఉన్నది కాన్పులు చేయించుకోవడానికే కదా అని అంటే అడిగినంత ఇవ్వమంటారు. మరీ మాట్లాడితే ఇక్కడ ఇలాగే ఉంటుందని ఖరాఖండిగా చెప్పేస్తారు. గర్భిణి మాత్రమే కాదు, ఆమెతో వచ్చిన బంధువుల అవస్థలు అన్నీ కావు. అన్ని టెస్టులు ఆసుపత్రిలో ఉండవు. దీంతో 5-6 కిలోమీటర్ల మేర నడిచి వెళ్లి మరీ అవన్నీ పూర్తి చేసుకుని రావాలి. పేరుకు ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలే కానీ ఇక్కడే వసతులు ఉండవు. దీంతో ఇటు లోపల ఖర్చులు అటు బయట ఖర్చులతో తమకు తడిసి మోపుడవుతోందని, అదేదో తమ ఊళ్ళోని ప్రైవేట్ క్లినిక్ లో డబ్బు కట్టి కాన్పు చేయించుకోవడమే మేలని వాపోతుంటారు బంధువులు. వచ్చి ఇక్కడ 7 గంటలకు 6:30కు వచ్చి నిలబడుతున్నాం. లోపల 9-9:30కు లోపల విడిచిపెడతారు. తర్వాత 11:30కు టేబుల్ మీద ఎవరు లేరు, రేపు రండి అని పంపిస్తున్నారు. సోమవారం నుంచి తిరుగుతున్నారు. 6 గంటలకు వచ్చి కూర్చుంటే వాళ్ళకి 11:30కు వాళ్ళు ఇక్కడ ఎవరు ఉంటలేరు లోపల. ఇక ఎవరు మేము లోపలే పోతలేము, మా వాళ్ళకి అడిగితే ఏమో రేపు రమ్మన్నారని వచ్చి చెప్తారా. ప్రభుత్వ ఆసుపత్రులలో పేదలకు కనీస వసతులు కల్పించాలి. ఎలాంటి లంచాలు లేకుండా ఉచిత వైద్యం అందించాలి. ఇది సగటు మనిషి ఆశ. ఈ ఆశే ఇప్పుడు అందని ద్రాక్షగా మిగులుతోంది. ఇకనైనా గర్భిణీలు పడుతున్న ఈ వ్యతల గురించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు సామాన్యులు. ఇదే తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వైద్యమే నాణ్యంగా లభిస్తుంది. మన ప్రభుత్వాలకెందుకో ఈ మాటే పట్టదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సామాన్యులు. కోటి ప్రసూతి వైద్యశాలలో మెరుగైన వైద్యం అందకపోవడానికి కారణమేంటి? హైకోర్టు సీరియస్ అయ్యేంత అధ్వాన్నంగా ఎందుకు మారినట్టు తెలుసుకుందాం. ఉస్మానియా ఆసుపత్రి పరిధిలో 3 ప్రసూతి ఆసుపత్రులున్నాయి. వీటిలో కోటి సుల్తాన్ బజార్లోని ఆసుపత్రి, పేట్ల బుర్జు ప్రసూతి ఆసుపత్రి, నీలోఫర్ చిన్నపిల్లల ఆసుపత్రిలో ఒక భాగం. ఇందులో కోటిలోని సుల్తాన్ బజార్ ఆసుపత్రి అత్యంత ప్రధానమైంది. నగరం నడిబొడ్డున ఉంటుంది కాబట్టి తెలంగాణ నలుమూలల నుంచి ఈ ఆసుపత్రికే వస్తుంటారు. పేట్ల బుర్జు ప్రసూతి ఆసుపత్రిలో 462 పడకల సామర్థ్యం ఉంటే 600 మంది వైద్య సేవలు అందుకుంటున్నారు. ఇక నీలోఫర్ మెటర్నిటీ విభాగంలో 120 పడకలుంటే 150 మంది వైద్యం అందుకుంటారు. ఇక కోటి సుల్తాన్ బజార్లో 160 పడకలకు గాను 300 మంది. అంటే సామర్థ్యానికి మించి ఇక్కడికి వైద్య సాయం కోసం వస్తుంటారన్నమాట. ఇది కోటి ఆసుపత్రిని వేధిస్తున్న ప్రధాన సమస్య. జిల్లాలో సరైన ప్రసూతి వైద్యశాలలు లేకపోవడంతో తెలంగాణ వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్లోని కోటి ఆసుపత్రిని వెతుక్కుంటూ వస్తారు. నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల నుంచి కోటికి పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, పిహెచ్సిలో తగిన వసతులుంటే ఇంత దూరం రావాల్సిన అవసరమే లేదంటారు సామాన్యులు. జిల్లాల్లోని ఆసుపత్రులలో వసతుల్లేమి వల్లే ఇక్కడ వరకు రావాల్సి వస్తోంది. కాబట్టి జిల్లాలోని ఆసుపత్రులను మెరుగుపరచాల్సిందిగా కోరుతున్నారు.
ఒకనాడు అయ్యాడు 3 రోజులు చేస్తున్నారు చేస్తులు. మేమా ఆంధ్రాల అవతల కానపురం మాది. మేము చాలా దూరం ఉంటది మాది. మేము మబ్బులు లేచాం 8 గంటలకు లేచి వచ్చినాం. మాపు 8 గంటలకు లేచి వచ్చినాం. తెల్లారి తరకు ఇంటికి వచ్చినాం. వస్తే 20 కూడా చూసులేదు. మరి ఎట్లా 3 రోజులు ఆసుపత్రి సామర్థ్యానికి మించి రోగులొస్తుంటే సమస్యలు ఉత్పన్నం కాక మరేమవుతుంది? వసతులు పెంచుతారా అంటే పెంచరు. వైద్యులు ఇతర సహాయక సిబ్బంది నియామకాల్ని చేపడతారా అంటే అది లేదు. దీంతో ఉన్న సిబ్బందిపై విపరీతమైన పరిభారం పడుతోందని, ఇదే చీటు తెస్తోందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసేదాకా వెళ్ళింది అంటున్నారు. అక్కడ హాస్పిటల్ కట్టిస్తే దగ్గర ఉంటుంది కదా సార్, అక్కడ చూయించుకుంటారు, అక్కడ చూయించుకుంటారు, ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళు ఇక్కడ చూయించుకుంటారు. ఇలాంటి హాస్పిటల్ అసలు ఎక్కడ లేదు. అక్కడ ఎక్కడ ఉన్నాయి సార్? లేకనే కదా అక్కడికి వెళ్ళి వచ్చేది. ఇప్పుడు ఉన్న హాస్పిటల్ పెద్ద చేస్తే బాగుంటారు. ఇప్పుడు పెద్ద చేయాలి. కనీసం పార్కింగ్ సౌకర్యం కూడా సరిగా లేదు. ఆసుపత్రికి వచ్చే వాళ్ళకే కాదు, సిబ్బంది వాహనాల్ని పార్క్ చేసుకోవడానికి సైతం ఇక్కడ ఇబ్బంది. కోటి ప్రసూతి ఆసుపత్రికి వచ్చి గర్భిణీలు అనుభవిస్తున్న అవస్థలు చిత్రణ పట్టడానికి వచ్చిన ఎన్టీవీని ఎలా అడ్డుకుంటున్నారో మీరే చూడండి. ఇకనైనా కోటి ప్రసూతి వైద్యశాలలో వసతులు మెరుగుపడాలని ఆశిద్దాం. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఫోకస్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.